వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వి దిడికి యూట్యూబ్ ఛానల్. గాయస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయినప్పుడు. ఎస్, ఈరోజు కూడా స్విగ్గీలో మన సబ్స్క్రైబర్ సిహెచ్ రామసాయి ప్రమోద్ గారు అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో 2023 పాస్ అవుట్ అతను. సో అప్పటి నుంచి మన యొక్క సబ్స్క్రైబర్ కూడా సో అన్ని వీడియోస్ చూశారు. సో అలాగే ఒక మోటివేషన్ వీడియో లాగా మనకి ఓడియన్ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వీడియో చూసి మోటివేట్ అయ్యి చక్కగా జాయిన్ అయ్యాడు. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. 2 times అయితే సెలెక్ట్ అయ్యాడు అనమాట స్విగ్గీకి. సో అతనితో మనం కాల్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా కూడా కనుక్కుందాం. అసలు ఓడియన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ అసలు ఎలా ఉంటుంది, అసలు ఓడియన్ స్కూల్ని బిలీవ్ చేయొచ్చా, అసలు వీళ్ళ యొక్క జర్నీ అసలు ఎలా జరిగింది అనేసి అన్ని కూడా క్లియర్ కట్గా అయితే కనుక్కుందాం అతనికి కాల్ చేసి. బిఫోర్ దట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఓడియన్ స్కూల్ వాళ్ళు ఒక న్యూ కోర్స్ అయితే లాంచ్ చేశారు, డేటా సైన్స్ ఎలీట్ కోర్స్ అనేసి అనమాట. ఆ యొక్క ఎలీట్ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి 3 months ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకి 5 companies నుంచి డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్ వచ్చి మనకైతే టీచ్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో 10+ హైరింగ్ స్ప్రింట్స్ వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 10+ జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారన్నమాట. బట్ లాస్ట్ మంత్ 12+ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ అయ్యి అందులో చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళతో ఇండివిజువల్గా మనం అయితే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ప్లాన్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు ప్రమోద్ గారికి అయితే కాల్ చేద్దాం. లెట్స్ కాల్ హిమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్. సో స్విగ్గీలోని స్నాక్ డిపార్ట్మెంట్లోని జాబ్ వచ్చింది మీకు? అవును, స్నాక్ డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్గా జాబ్ వచ్చింది. ఓకే, గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సో మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలంటే మీరు కూడా మన సబ్స్క్రైబర్ కదా. సో మన సబ్స్క్రైబర్స్, న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో మీ గురించి మనం మొత్తం క్లియర్ కట్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అసలు ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు, ఎలా జాబ్ వచ్చింది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి బ్రో? నేను శ్రీకాకుళం నుంచి బ్రో. ఓకే, శ్రీకాకుళం. ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్, నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. 2023 పాస్ అవుట్. 2023 ట్రిపుల్ ఈ మీరు? ట్రిపుల్ ఈ, ఎస్. ఓకే, 2023 ఇయర్లో పాస్ అవుట్ అయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. 2023 పాస్ అవుట్ అయిన తర్వాత నేను 6 months గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఆపర్చునిటీస్ పెద్దగా లేవు, ఏమీ రాలేదన్నమాట. తర్వాత మన ఛానల్లో ఓడియన్ స్కూల్ గురించి చూసాను అనమాట. ఓకే, మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు? నేను గ్రాడ్యుయేట్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నా మన ఛానల్. ఓకే, 2023 నుంచి. ఓకే, అయితే ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీరు? చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్. 23 నుండి ఫాలో అవుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే నేను ఫిబ్రవరిలోని ఓడిన్ స్కూల్లో కోర్స్ తీసుకున్నాను అనమాట. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారు. ఓకే, గ్రేట్. 24 తర్వాత జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నా సర్టిఫికేషన్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2024లో సర్టిఫైడ్ అయ్యాను అనమాట. నేను ఏంటి ఓడిన్ స్కూల్ నుంచి? ఓడిన్ స్కూల్ నుండి డేటా సైన్స్ ప్రొఫెషనల్ కింద సర్టిఫైడ్ అయ్యాను. ఓకే. మన కరికులంలో నాకు ఏంటి ఇచ్చేసారంటే సీక్వెల్ చెప్పారు ఫస్ట్, ఆ తర్వాత పైథాన్ చెప్పారు, ఆ తర్వాత ఈడిఏ చెప్పారు, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ చెప్పారు, లాస్ట్ లో పవర్ బిఐ చెప్పారు అన్నమాట. దిస్ ఈస్ ద కరికులం మాకు ఫాలో అయింది. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుండి అన్నీ చెప్పారు అనమాట. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. రెజ్యూమ్ తయారు చేయించడం కానీ, ఆ నెక్స్ట్ రెజ్యూమ్ని ఎలా మనం తయారు చేయాలి అప్లై చేయడానికి కంపెనీస్లో, ఆ తర్వాత దాంట్లో ఏ కీవర్డ్స్ యాడ్ చేయాలి అవన్నీ చెప్పారు. ఆ తర్వాత అసిస్టెన్స్ మొత్తం జాబ్ అసిస్టెన్స్ అంతా చాలా బాగుంది అనమాట. ఓడిన్ స్కూల్లో వాళ్ళే మొత్తం అంతా జాబ్ అసిస్టెన్స్ అంతా వాళ్ళే చూసుకున్నారు. ఓకే, సో ఓకే ఇవన్నీ చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. బట్ వన్స్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓకే, సో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు? 4 to 5 ఇంటర్వ్యూస్ ఇచ్చింటాను. ఓకే, 4 to 5 ఇంటర్వ్యూస్ త్రూ ఓడిన్ స్కూల్? త్రూ ఓడిన్ స్కూలే. ఓకే, సో ఏమేం కంపెనీస్ చెప్పగలరా? అంటే నేను ఇచ్చిన 4 ఇంటర్వ్యూస్ కూడా స్విగ్గీకే ఇచ్చాను. ఒకటి వచ్చేసి ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ రోల్కి ఇచ్చాను. నెక్స్ట్ టైం నుంచి ఇంకోటి సెర్చ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో రోల్ దేనికో దానికి ఇచ్చాను, సరిగ్గా గుర్తులేదు. ఆ తర్వాత దీనికి ఇచ్చాను అనమాట. దేనికి? టీమ్ మెంబర్ కింద స్నాక్ డిపార్ట్మెంట్లో ఇచ్చాను. సో ఫస్ట్ మీకు జాబ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ నాకు జాబ్ వచ్చేసి నేను సెప్టెంబర్లో కదా సర్టిఫైడ్ అయ్యాను. అక్కడ నుండి 2 months తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చింది సెర్చ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కింద. ఎందులోని? స్విగ్గీలోనే. స్విగ్గీలో ఫస్ట్ మీకు సెర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ వచ్చింది? అవును. ఓకే, పర్మనెంటా కాంట్రాక్టా? అది కాంట్రాక్చువల్ రోల్ అనమాట. ఆ తర్వాత అందులో నేను 3 months వర్క్ చేసా. ఆ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది అనమాట. ఓకే, సో తర్వాత మళ్ళీ మీకు స్విగ్గీలోనే ఇప్పుడు స్నాక్ డిపార్ట్మెంట్లో జాబ్? స్విగ్గీలోనే స్నాక్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అంటే మీకు 2 times స్విగ్గీలో త్రూ ఓడిన్ స్కూలే వచ్చిందంట? 2 times స్విగ్గీలో త్రూ ఓడిన్ స్కూలే వచ్చింది. ఓ గ్రేట్. అయితే సో అసలు మనకి ఓడిన్ స్కూల్ వాళ్ళు మీరు ఎలాగ మామూలుగా చెప్పేశారు, కానీ
బట్ మీకు అసలు ఎలా అనిపించింది వాళ్ళ యొక్క ట్రైనింగ్? సో ఫ్రమ్ ది స్క్రాచ్ మనకి నేర్పిస్తారా? అంటే మనకి వెబ్సైట్లో ఉంటుంది అనుకోండి ఫ్రమ్ ది స్క్రాచ్ అనేసి, నిజంగా నేర్పిస్తారా? జెన్యున్గా చెప్పండి. జనరల్ గా అంటే మనం ఒక ఫ్రెషర్ అయ్యి నేను ఇప్పుడు త్రిబుల్ నుండి కదా, నాకు అసలు కోడింగ్ నాలెడ్జ్ ఏం లేదు, మొత్తం ఫ్రమ్ ది స్క్రాచ్ వాళ్ళు నేర్పిస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటి ఫీర్ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మరి ఎలా క్లారిఫై చేసుకునే వాళ్ళు? డౌట్స్ వస్తే ప్రతి వెడ్నెస్డే మనకి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. సాటర్డే సండే ఏమొచ్చి మామూలు క్లాసెస్ ఉంటాయి, ప్రతి వెడ్నెస్డే ఏమొచ్చి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. అందులో మనకి ఏ డౌట్లు వచ్చినా ఫ్రీగా అడగచ్చు. ఓకే, సో మీరు కూడా డౌట్ క్లారిఫై చేసుకునే వాళ్ళు? డౌట్ క్లారిఫై చేసుకునే వాళ్ళని. ఇంకా కూడా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ రోజు దాటిపోయింది అయినా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు ఆ రికార్డింగ్ కానీ లేకపోతే ఆ డౌట్కి నెక్స్ట్ డౌట్ సెషన్లో మీకు క్లారిఫై చేయడం కానీ చేస్తాను. ఓకే, గ్రేట్ బ్రో. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఎందుకంటే నేను ఒక ఫ్యూ కామెంట్స్ చూశాను. మేము ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతున్నాం కానీ మాకు జాబ్ రావట్లేదు, ఇది కొద్దిగా ఫేకా అనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే బ్రో, మనం అందులో కోర్సులో జాయిన్ అయిపోయిన వెంటనే మనకు జాబ్ వచ్చేసింది అని కాదు బ్రో. మనం దానికోసం కొంచెం కష్టపడాలి. నెక్స్ట్ మనం ఆ కోర్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి దాన్ని మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మనకి ఇంటర్వ్యూస్లో కానీ ఎగ్జామ్స్ క్లియర్ చేయడంలో కానీ ఈజీ అవుతుంది అనమాట. అలా కాకుండా కోర్సులో జాయిన్ అయ్యి ఆ తర్వాత మనం వదిలేస్తే అది కష్టం అయిపోతుంది. అవును, అదే నా సమస్య. సో ఎందుకంటే కొన్ని కామెంట్స్ చూశాను. బట్ నేను ఒకటి అడుగుతున్నాను, మీరు వీళ్ళు ఎలాగ ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్పిస్తున్నారు కదా, మీరు వీళ్ళు చెప్పింది మీరు ప్రిపేర్ అయ్యారా? దాంతోపాటు మీరు ఎక్స్ట్రాగా మీరు హార్డ్ వర్క్ చేశారా? లేకపోతే మీ వర్క్ ఏంటి? మీరు అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను యాక్చువల్గా అయితే ప్రతి వీకును ఎప్పుడైతే క్లాసెస్ అవుతాయో ఆ క్లాసెస్ నేను నోట్స్ తీసుకునేవాడిని. ఆ నోట్స్ నేను అది ఏం చేసేవాడిని అంటే, ఎప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉన్నా లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ రాసినా నోట్స్ ప్రిపేర్ అయ్యామని అనమాట. యాక్సెస్ వర్క్ అయితే మనం చెయ్యాలి, అది తప్పదు, అది ఎక్కడైనా చెయ్యాలి. అవును, సో సెపరేట్గా మీరు నోట్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు? నేను నోట్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే, గ్రేట్. సో జనరల్గా మనకి చెప్పాలంటే, సో వీళ్ళది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. నిజంగా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? నేను ఇప్పుడు మీకు కరికులం ఇందాక చెప్పాను కదా, అందులో ప్రతి ప్రాజెక్ట్ నేను చేశాను. ప్రతి దానికి ఎన్నో ఒక 7-8 కరికులం చెప్పాను కదా, 7-8 ప్రాజెక్ట్స్ చేశాను. 7-8 ప్రాజెక్ట్స్ చేశారు. మీ ప్రొఫైల్లో పెట్టిన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి? నా ప్రొఫైల్లో అయితే ఎంఎల్ ప్రాజెక్ట్ పెట్టాను ఒకటి, సీక్వెల్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టాను, పైథాన్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టాను అనమాట. ఓకే, సో అయితే చాలా కాన్ఫిడెంట్గానే మీరు అంతే ప్రిపేర్ అయ్యి పెట్టారు. గ్రేట్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అంటే మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇస్తారా? అంటే మనకి ఒకసారి క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకి అసెస్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ అసెస్మెంట్తో పాటు ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ ప్రాజెక్ట్లో మరి డౌట్స్ వస్తాయి, ఎందుకంటే ప్రాజెక్ట్ అన్నది కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కదా. ప్రాజెక్ట్లో డౌట్లు వచ్చినా మనం అక్కడ మనకి ఎవరైతే మన మెంటర్ ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళు మనకి చెప్తారనమాట. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ క్లియర్ చేస్తారు. అంటే ఇండివిజువల్ పర్సన్స్కి మెంటర్స్ని కూడా పెడతారా వీళ్ళు? ఇండివిజువల్గా ఉండదు, అందరికీ ఒకలే ఉంటారు. కాకపోతే మాకు ప్రాజెక్ట్లో ఇలా పలానా డౌట్ ఉంది అంటే అప్పుడు మనకి మెంటర్స్తో అందరికీ ఒక డౌట్ క్లారిఫికేషన్, ప్రాజెక్ట్కి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఒకటి ఉంటుంది, అందులో క్లియర్ చేస్తారు, ఒక్కొక్కరికి చేస్తారు అది. ఓకే, సో ఎలాగ టెక్నికల్ స్కిల్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్పిస్తున్నారు, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ ఇప్పుడు చూడండి, మనకి ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇంటర్వ్యూకి ఒక రెడీనెస్ స్కిల్స్ మనకి చాలా ఉంటాయి. మరి వాటి మీద వీళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? వాటి మీద కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి డేటా సైన్స్ కోర్సు అయిపోతుందో, అంటే మనకి డేటాకి సంబంధించిందంతా అయిపోతుంది కదా, ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా, మనం అప్పుడు ప్లేస్మెంట్స్ మూవ్ చేస్తారు కదా, అప్పుడు అందులో మనకి నేర్పిస్తారు అనమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, నెక్స్ట్ ఆప్టిట్యూడ్ కానీ, వీటి కోసం కానీ. ఓకే, అది ఎలా ఉంటుంది? పర్వాలేదా? అది కూడా బాగానే ఉంటుంది. సో అంటే ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది కాబట్టి మీరు సాటిస్ఫై చెప్తున్నారు. బట్ జనరల్గా ఒక నాన్ టెక్నికల్ పర్సన్, మీరు నాన్ టెక్ అని అనుకోండి, ఐటీకి సంబంధించి చూసుకుంటే, నాన్ టెక్నికల్ పర్సన్ ఈ యొక్క కోర్స్ నేర్చుకొని నిజంగా జాబ్ కొట్టగలరు అంటారా? ఖచ్చితంగా కొట్టచ్చు ఈ కోర్స్ నేర్చుకొని. బట్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఓన్లీ కోర్సులో జాయిన్ అయిపోయి నేను కొడతానంటే అవ్వదు, వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయాలన్నమాట దానికి తగ్గ. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లోని మామూలుగా ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకొని మనం జాబ్ కొట్టగలమా? ఒక ఫ్రెషర్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్, వాట్ ఎవర్, ప్రజెంట్ మార్కెట్ బేస్ చేసుకొని చెప్పండి, మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మార్కెట్ బేస్ చేసుకొని అయితే డేటా సైన్స్ అయితే ఏఐ బేస్ చేసుకొని బాగా గ్రో అవుతుంది కదా, ఖచ్చితంగా ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అందరికీ కూడా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి. సో వన్స్ మిమ్మల్ని ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లోకి మూవ్ చేసిన తర్వాత, ఓకే, సో ఈ స్విగ్గీ ఆపర్చునిటీ ఏవైతే వచ్చిందో ఏంటి, స్నాక్
సో ఆ యొక్క రిక్రూట్మెంట్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిందో చెప్పు బ్రో. సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్టింగ్ లో మనం అప్లై చేసిన తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ క్లియర్ చేశాక ఒక టూ టెక్నికల్ రౌండ్స్ అయ్యాయి నాకు. 2 టెక్నికల్ రౌండ్స్. 2 టెక్నికల్ రౌండ్స్ ఎక్సెల్ మీద అయ్యాయి. ఆ తర్వాత ఒక హెచ్ఆర్ రౌండ్ అయింది అంతే. ఓకే, సో హెచ్ఆర్ రౌండ్ తోటి మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తారు. ఇప్పుడు జాయిన్ ఎన్ని మంత్స్ అయింది మీకు? జాయిన్ నేను 1.5 మంత్ అయింది బ్రో. 1.5 మంత్ అయింది. సో ఎలా ఉంది వర్క్ అంతా? ఓకేనా? వర్క్ అంతా బాగానే ఉంది, నేను బాగానే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో జనరల్గా ఈ యొక్క స్విగ్గీ గురించి మన అందరికీ తెలుసు. ఈ స్నాక్స్ స్విగ్గీ ఏంటి? స్నాక్స్ స్విగ్గీ ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని ఇప్పుడు 10 minutes డెలివరీ, ఫుడ్ డెలివరీ యాప్స్ వస్తున్నాయి కదా, దానిలో ఇన్స్పైర్ అయ్యి వీళ్ళే స్టార్ట్అప్ అందులో క్రియేట్ చేసి ఆ స్నాక్ డిపార్ట్మెంట్లో స్నాక్ అని ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి 10 minutes ఫుడ్ డెలివరీ యాప్ చేశారన్నమాట. అదే జస్ట్ అంతే, ఫుడ్ డెలివరీ యాప్. ఫుడ్ డెలివరీ యాప్లో అందులో స్నాక్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు వర్క్ చేస్తారు. ఆ డేటా అంతా కూడా అనాలిసిస్ చేయడం అవన్నీ కూడా చేస్తుంటారా ఏంటి? డేటా అంతా అనాలిసిస్ ప్రస్తుతానికి అయితే నాకు ఇవ్వలేదు. నేను ప్రస్తుతానికి ఆ డేటా అంతా కలెక్ట్ చేయడం, ఆ తర్వాత చిన్న చిన్న రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేయడం అవి చేస్తాను ప్రెసెంట్ ఇనిషియల్. మీకు ఏ లొకేషన్ ఇచ్చారు బ్రో? నాది బెంగళూరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బ్రో. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది ఇప్పుడు మనకి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మామూలుగా ఇప్పుడు చెప్పాలంటే మీకు ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తారు, ఏమని చెప్పగలరా? ప్యాకేజ్ అయితే నేను కంపెనీ నామ్స్ బట్టి నేను డిస్క్లోజ్ చేయలేను. దాని మీద ఒక 15% హైక్ ఎలా వచ్చింది. 15% హైక్ వచ్చింది. గ్రేట్. సో ఇప్పుడు మీరు అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, వైడ్ రేంజ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే కొంతమంది బీకామ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, కొంతమంది మెడికల్ ఫీల్డ్లో నుంచి కూడా ఉన్నారు, కొంతమంది ఏమో బీటెక్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ ఈ యొక్క కోర్స్ తీసుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రెజెంట్ మార్కెట్ బేస్ చేసుకుని ప్రెజెంట్ మార్కెట్ బేస్ చేసుకుని అయితే డేటా అనాలిసిస్ బాగా గ్రో అవుతుంది. దాంట్లో వీళ్ళు కూడా నేర్పిస్తారు కాబట్టి నాకు తెలిసి జాబ్ వచ్చే గ్యారంటీ అయితే ఉంది, ఇప్పిస్తారు కూడా. సో మెయిన్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ గట్టిగా చేయాలి. హార్డ్ వర్క్ మాత్రం గట్టిగా చేయాలి. చేయకుండా మాత్రం మనం జాబ్ కొట్టలేం. టెస్ట్ ముందు పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ పాస్ అవ్వాలి. ఓకే, సో అయితే ఫ్రమ్ ఓడియన్ స్కూల్ అయితే పర్వాలేదు, మనం బిలీవ్ చేయొచ్చు అంటారు కదా? బిలీవ్ చేయొచ్చు. ఓకే, గ్రేట్. సో నేను మన సబ్స్క్రైబర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, రైట్? సో గైస్ ఏంటంటే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సో ఓడియన్ స్కూల్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అది క్లిక్ చేసి తొందరగా డీటెయిల్స్ యాక్సెస్ చేయండి. వీళ్ళు ఇప్పుడు ఒక న్యూ కోర్స్ని అయితే లాంచ్ చేశారు, డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ అని. 5 డిఫరెంట్ కంపెనీస్ నుంచి వీళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వచ్చే మనకైతే టీచ్ చేస్తారు. 3 months ఆన్లైన్ కోర్స్ అనమాట. ఇందులోని హైరింగ్ స్ప్రింట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దట్ మీన్స్ 10+ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఇంకా లాస్ట్ మంత్ బ్యాచ్కి వచ్చేటప్పటికి టోటల్గా 12 జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేశారు. సో చాలా ఎక్కువ మంది కూడా సెలెక్ట్ అయ్యారు. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఇండివిజువల్గా మనం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేస్తున్నామాట. సో అందుకే తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్టూడెంట్ తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మీకున్న అన్ని డౌట్స్ కనుక్కొని మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు కూడా మన ప్రమోద్ గారికి జాబ్ కొట్టచ్చు. ఎందుకంటే అందులో స్విగ్గీ యొక్క కంపెనీ కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట, అందుకోసం ఆ యొక్క కొలాబరేషన్లోని. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. రైట్ ప్రమోద్ గారు, సో ఫైనల్ వర్డ్ ఏంటి మీది? ఫైనల్ వర్డ్ ఏంటంటే హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి కోర్స్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు, మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలని నా సజెషన్. ఓకే, గ్రేట్. సో ఇప్పుడైతే మీకు కూడా ఇంకొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే రీసెంట్గానే జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా మంచి హైట్స్కి ఇంకా ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో బాయ్. థ్యాంక్ యూ బ్రో. బాయ్.